వీళ్ళెవరు కోటేశ్వరులు అని ఆ, ఆ పెన్ మీద క్వశ్చన్ వచ్చింది. అవును. అది. సో వీళ్ళ గురించి టీవీలో నాగార్జున గారి నోటి నుంచి రావడంతో అక్కడ అడిగిన ప్రశ్న సమాధానాలు ఆప్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు నీట్గా రాసుకొని ఒక జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారు ఆల్బంలో. నైస్. జేడి లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, పెన్న తీసుకోవడం కూడా జరిగింది. ఎన్డి తివారి 1921లో కళా వెంకట్రావు గారు మా నాన్నగారు వార్త వెళ్ళి గాంధీ గారి బొమ్మని శిల్పం చెక్కి తయారు చేసి చూపించారు ఆయనకి. అప్పుడు శిల్పాలు తయారు చేశారు చిన్న ఎత్తడి రాగి బాటల మీద. అది చూసి గాంధీ గారు ఏమన్నారంటే, ఏదైనా ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తికి సామాన్యుడు కూడా ఉపయోగపడే వస్తువు ఏదైనా చేయండి అని ఆయన సలహా ఇచ్చారు. అది అంటే గాంధీ గారిని మా నాన్నగారు ఏమడిగారంటే, ఎందుకని మొదట వెండినే ఎంచుకున్నారు? అప్పట్లో ఏంటంటే ఈ గాంధీ గారి ప్రేరణతో మీరు పెన్నులు తయారు చేశారు కాబట్టి గాంధీ గారికి ఒక పెన్ను పంపించండి అన్నారు. సరేనని గాంధీ గారి 34లో 33లో ఒక పెన్ను పంపించారు. పంపిస్తే గాంధీ గారు దాన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. ఎందుకంటే అలా పంపించేసిన తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే, ఏమీ చెప్ప పెట్టకుండా జేసీ కుమారప్ప గారని ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ వారిని ఇక్కడికి పంపించారు. రాజమండ్రిలో కేవీ రత్నం పెన్నులు తయారు చేస్తున్నారు, వెళ్ళి చూసి ఆయన స్వయంగా చేస్తున్నారా, ఎవరి చేతున్నా చేయిస్తున్నారా, ఎలా తయారు చేస్తున్నారో అక్కడ మకాం వేసి పూర్తిగా ఒక పెన్ను తయారు చేయించి తీసుకురాన్నారు. ఈ జేసీ కుమారప్ప గారు కూడా గాంధీ గారు పంపిస్తే నేను వచ్చానని చెప్పకుండా అందు గురించి మీరు పెన్నులు తయారు చేయడం అన్నది నేను కళ్ళతో చూడాలి, తయారు చేయండి అని చెప్తుంటే అలాగా వాళ్ళు ఎదురుకుంటే 2 పెన్నులు తయారు చేస్తారు. ఎంత టైం పడుతుంది గురువు? 2 రోజులు పట్టింది. 6 రోజులు, ఒక పెన్నుకి ఒక రోజు. 2 పెన్నులు తయారు చేయడం 2 రోజులు పట్టింది. ఆ 2 పెన్నులు చూసారు, చాలా ఆనందపడిపోయి 2 పెన్నులు పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు జరిగిన తర్వాత 1935లో గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అదేంటంటే, డి రత్నం ఏడు 35 వార్త యువర్ సిన్సియర్లీ ఎంకే గాంధీ అని పేరుతో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూశారు మామూలుగా, అందరు రాసిన ఉత్తరం అనుకుని లోపల పెట్టేసుకున్నారు. అది ఒక ప్రముఖులు ఎవరు వచ్చినప్పుడు ఇలాగా దాన్ని గాంధీ గారికి పెన్ను పంపించాను, ఆయన ఉత్తరం కూడా రాశారు. అంటే ఆ ఉత్తరం చూసి ఆయన ఏమన్నారంటే, రాజమండ్రి ప్రముఖులకు ఆయన, పంతొమ్మిది 1937 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెన్ను కొనుక్కోవడానికి రాజమండ్రి వచ్చారు. ఇదేమన్నా మీకు నమ్మశక్యంగా ఉందా? అసలు చాలా కష్టం. అది వచ్చి పెన్ను కొనుక్కొని తీసిన ఫోటో మీరు చూడచ్చు. అక్కడ ఇక్కడ చిన్న పందిరిలాగా వేసి అప్పటికప్పుడు కుర్చీలు బెంచీలు వేసి నెహ్రూ గారి ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత అంతవరకు మా నాన్నగారిని ఒరేని పిలిచిన ఏకైక వ్యక్తిని ఆయన ఒక్కడే చూస్తున్నాను. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నాన్నగారికి ఉత్తరం రాశారు, నేను ఇలాగా ఆ సరోజే వస్తున్నాను, అక్కడి నుంచి ఏలూరు నుంచి ట్రైన్లో బయలుదేరి తిరిగి వెళ్ళిపోతున్నాను, ఒకసారి మీరు వచ్చి నన్ను కలవండి అని చెప్పి నాకు ఉత్తరం రాశారు. బండి బయలుదేరుతుంది.
బాబుజీ ఆ పిల్లే రత్న పెన్ బాల్ పెన్ బేజాను ఇలాగ అందిస్తుంటే చేపట్టుకుని లోపలికి తీసుకు రోజుల్లో మొట్టమొదటి నేను బంగారం పెన్ తయారు చేసే రోజుల్లో నేను హైదరాబాద్ వాసికి 85,000కి ఒక పని ఇచ్చాను. అప్పట్లో 85,000. ఒక 25 years బ్యాక్. రత్నం పెన్స్ వారసులు రత్నం గారి అబ్బాయి కోసూరి వెంకటరమణమూర్తి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో రత్నం పెన్లు ఎలా స్థాపించారు, అసలు గాంధీ గారు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఇప్పటికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఈ పెన్నుల కోసం చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళే కాదండి ఇంకా విదేశీయులు కూడా ఈ పెన్నులు తరలి వెళ్తున్నాయి. సో ఇప్పటికీ కూడా వెళ్తున్నాయంటే అసలు చాలా గర్వకారణం. మరి అప్పటి తరం ఇప్పటి తరానికి ఏమైనా వ్యత్యాసం కలిగిందా, లేకపోతే ఎలా దేంతో ఈ పెన్నులు ఇప్పటికీ కూడా తయారు చేయడంలో ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు, ఇలాంటి విషయాలు చాలానే గురువుగారు మనతో ఉన్నారు. సో అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే. నా పేరు కోసూరి వెంకటరమణమూర్తి. యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రత్నం పెన్స్ అంటే చాలు అసలు బాల్ పెన్, ఇంక్ పెన్ అంటే ఏ పెన్ అయినా ఫస్ట్ గుర్తొచ్చేది మనం రత్నం గారి పెన్నులే. సో అంత కష్టపడి ఆ పెన్నును మీ నాన్నగారు తయారు చేశారు. అవునండి. సో ఇన్స్పిరేషన్ వచ్చేసి మన గాంధీ గారు. అవునండి. అంతేనా? పెన్ను తయారు చేయడానికి కారకులు గాంధీ గారు. అది ఎలా జరిగిందంటే 1921లో కళా వెంకటరావు గారు మా నాన్నగారు వార్త వెళ్ళి గాంధీ గారి బొమ్మని శిల్పం చెక్కి తయారు చేసి చూపించారు ఆయనకి. ఎవరు? మా నాన్నగారు. అప్పుడు శిల్పాలు తయారు చేశారు చిన్న ఎత్తడి రాగి బాటల మీద. అది చూసి గాంధీ గారు ఏమన్నారంటే చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు, మీ వాళ్ళు ఏదైనా ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తికి సామాన్యుడు కూడా ఉపయోగపడే వస్తువు ఏదైనా చేయండి అని ఆయన సలహా ఇచ్చారు. అది అంటే గాంధీ గారిని మా నాన్నగారు ఏమడిగారంటే ఏ వస్తువు తయారు చేయమంటారు అని అడిగారు. అంటే పిన్ టు పెన్ ఏదైనా తయారు చేయండి అన్నారు. అప్పుడు పెన్నుని తీసుకొని ఇది తయారు చేయడానికి ఏం కావాలి, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏమిటి, ఏ విధమైన మిషనరీ కావాలి, ఇవన్నీ దాని తాలూకు వివరాలు తెలుసుకోవడం కోసం ఆయనకి 10 ఏళ్ల కాలం పట్టింది ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పట్లో ఇంగ్లాండ్ ఒక ఉత్తరం రాస్తే 6 నెలలకి అక్కడ అందేది, మళ్ళీ జవాబు వచ్చేసరికి 6 నెలలు ఏడాది పట్టేది. అంచేత లాంగ్ పీరియడ్ ఆ రోజులు. ఇప్పుడంటే విమానాల ద్వారా మొదటి రోజు మనకు వచ్చేస్తున్నాయి. అంత తేడా ఆ రోజులు ఇప్పటికే. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ సమయంలో అలా తయారు చేశారన్నది. అప్పట్లో చిన్న పెంకుటింట్లో పక్కన ఉన్న ఇంట్లో అద్దెకుండేవారు. అక్కడే దాని గురించి అన్ని వివరాలు సేకరించారు. మెడ్రాసులో నుంచి ఈ సంపత్ చెట్టి అండ్ కంపెనీ వాళ్ళు పెన్నులు తెప్పించి అమ్మేవారు. వారి ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా చాలా మటుకు సేకరించారు. అలాగే దానికి సంబంధించిన రా మెటీరియల్స్, ఎబోనేట్ రాడ్స్, పెన్ పాడీలు, లోపల పెట్టే పేడరు, పాడికి సెక్షన్కి పెట్టే పేడరు, క్లిప్పులు, పెన్ తగిలించుకునే క్లిప్పు, ఇవన్నీ కూడా శాంపిల్స్ తెప్పించి అప్పట్లో ఒక చిన్న మిషన్ కొన్నారు. అది ఏంటంటే డైస్ లెవెల్ తయారు చేసుకోవడం కోసం. ఆ మిషన్నే పెన్ తయారు చేసే మిషన్కి మార్పులు చేసుకొని ఒక పెన్ తయారు చేశారు. ఆ పెన్ను తయారు చేసేసరికి చూసి చాలామంది చాలా బాగున్నాయి పెన్నులు. అప్పుడు వెండితో తయారు చేశారు. ఎందుకని మొదట వెండినే ఎంచుకున్నారు? లోపల ఎబోనేట్ మెటీరియల్ పెట్టి పైన వెండితో తయారు చేశారు. ఎందుకు వెండి పెన్నులు, బంగారం పెన్నులు తయారు చేయడానికి? అప్పట్లో ఏంటంటే వెండి చాలా చవక. ఇప్పుడంటే చాలా హై రేట్ అయిపోయింది. అప్పట్లో చాలా చవక. అలా తయారు చేసిన పెన్నులు మొట్టమొదటిగా ఇక్కడ రాజమండ్రి వాస్తవ్యులు హిందూ పేపర్ ఫౌండర్లో చీఫ్ ఫౌండర్ అయినటువంటి జ్ఞాపక సుబ్బారావు పంతులు గారు షష్ఠిపూర్తి వచ్చింది. ఆ సందర్భంగా పెన్నులు తయారు చేయమని 2 పెన్నులు ఆర్డర్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆ సభలోకి ముఖ్య అతిథిగా లీడర్ పత్రిక సంపాదకులు అలహాబాద్ నుంచి వచ్చారు ఇక్కడికి.
ఆ ఆ సభలో ఆ 2 పెన్నులు వారికి ఉమ్, వారు కమిటీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా మా నాన్నగారు ఏం చేశారంటే కేవీ రత్నం గారు ఉమ్, వారికి తన తరఫున బహుమతి వారికి అందజేశారు. ఉమ్, నేను చేసిన మొట్టమొదటి పెన్నులు ఉమ్, నేను జ్ఞాపక సుబ్బారావు పంతులు గారి ముందుగా సమర్పించుకుంటున్నాను. ఉమ్, అలాగే పత్రికాధిపతి లీడర్ పత్రికాధిపతి గారికి కూడా ఒక పెన్ను సమర్పించుకుంటున్నాను. వారికి బహుమతిగా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పెన్నులు తయారు చేయడం ప్రారంభించారో లీడర్ పత్రిక అయినా మీరు పెన్నులు తయారు చేయడం మొదలుపెట్టేయండి, ఆఫ్ చేయండి. ఇది గాంధీ గారి ప్రేరణతో మీరు పెన్నులు తయారు చేశారు కాబట్టి గాంధీ గారికి ఒక పెన్ను పంపించండి అన్నారు. సరేనని గాంధీ గారి 34లో 33లో ఒక పెన్ను పంపించారు. పంపిస్తే గాంధీ గారు దాన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. ఎందుకంటే ఉమ్, విదేశాల్లో విడిభాగాలు తయారు చేయించి వాటిని ఇక్కడ తీసుకొచ్చి వాటిని అమర్చి పెన్ను కింద స్వదేశీ పెన్ను కింద అమ్ముతున్నారు. ఇది కూడా ఆ బాపతి పెన్ను అని నాకు అనిపిస్తుంది. అంతే తిరిగి నాకు ఆర్డర్ ఇస్తున్నది కాబట్టి తిరిగి పంపించేస్తాను. అలా పంపించేసిన తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే ఏమీ పెట్టకుండా జేసీ కుమారప్ప గారని ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ వారిని ఇక్కడికి పంపించారు. రాజమండ్రిలో కేవీ రత్నం పెన్నులు తయారు చేస్తున్నారు, వెళ్ళి చూసి ఆయన స్వయంగా చేస్తున్నారా, ఎవరి చేతున్నా చేయిస్తున్నారా, ఎలా తయారు చేస్తున్నారో అక్కడ మకాం వేసి పూర్తిగా ఒక పెన్ను తయారు చేయించి తీసుకురాన్నారు. ఈ జేసీ కుమారప్ప గారు కూడా గాంధీ గారు పంపిస్తే నేను వచ్చానని చెప్పకుండా ఇలా మాకు తెలిసింది, నేను ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెక్రటరీని, మీకు ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం కావాలంటే మా ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి, అందు గురించి మీరు పెన్నులు తయారు చేయడం అన్నది నేను కళ్ళతో చూడాలి, తయారు చేయండి అని చెప్పేసి ఆయన్ని అప్పట్లో లాడ్జీలు హోటళ్ళు ఏమి లేవు, ఉమ్, మా ఇంట్లోనే మకం పెట్టి ఆయన పడుకోవడానికి ఒక చాప వేసి ఆ రోజుల్లో అవునవును, ఉమ్, మంచాలు ఉండేవి కావు, ఉమ్, ఆయన ఉండడానికి వసతి ఏర్పాటు చేసి ఇంట్లోనే అందరితో పాటుగా ఉమ్, భోజనం అని అన్ని ఉమ్. అలాగా వారు ఎదురుగుంటే 2 పెన్నులు తయారు చేస్తారు. ఎంత టైం పడుతుంది గురుగారు? 2 రోజులు పట్టింది. ఒక 6 పెన్నుకా? రోజులు. ఒక పెన్నుకి ఒక రోజు. ఒక రోజు 2 పెన్నులు తయారు చేయడం 2 రోజులు పట్టింది. ఆ 2 పెన్నులు చూసి చాలా ఆనందపడిపోయి ఉమ్, 2 పెన్నులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఉమ్, ఎందుకంటే నేను ఒకటి వాడుకుంటాను నేను. అదే అదే, ఉమ్, గాంధీ గారు అప్పుడు కూడా చెప్తా గాంధీ గారికి పంపిస్తే వచ్చింది, అదే అదే, ఆ, ఇంకోటి వేరే ఉమ్, ప్రముఖ వ్యక్తులకి ఇస్తాను. అదే అదే, ఆ 2 పట్టుకుని వెళ్ళిపోయారు. ఉమ్, ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఉమ్, 1935లో గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ, అదేంటంటే, డి రత్నం, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ది ఫౌంటైన్ పెన్ యూ హ్యావ్ సెంట్ మీ త్రూ జేసీ కుమారప్ప. I have used it and it seems to be a good substitute for the foreign pens one sees in the bazaar. 16/7/35 వార్దా. యువర్స్ సిన్సియర్లీ ఎంకే గాంధీ అని పేరుతో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూశారు మామూలుగా అసలు నాన్నగారు రాసిన ఉత్తరం ఎక్స్పెక్ట్ అనుకుని చేయరు. లోపల పెట్టేసుకున్నారు. అది ఆ, ఒక ప్రముఖులు ఎవరు వచ్చినప్పుడు ఇలాగా ఉమ్, దాన్ని గాంధీ గారికి పెన్ను పంపించాను. ఆయన ఉత్తరం కూడా రాశారు. అంటే ఆ ఉత్తరం చూసి ఆయన ఏమన్నారంటే, రాజమండ్రి ప్రముఖులకు ఆయన, ఇదేంటండి ఇటువంటి ఉత్తరాలు మీరు మూల పడేయడానికి కాదు. ఇప్పుడు గాంధీ గారు లెటరు ఇచ్చారు కదండి, అవునండి. ఆయన నాన్నగారు వచ్చేసి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత ఎవరు మళ్ళీ దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు ఆ లెటర్ని? ఎందుకంటే వచ్చిన కస్టమర్ పెన్ను కొడుకు నుంచి కస్టమర్ కస్టమర్. ఆయన రైటింగ్ తేడాగా ఉంది, నాకు ఇలా కావాలని అడిగారు. అంటే అప్పుడు గాంధీ గారు ఉత్తరం తీసి చూపించారు, ఇలా ఉండాలి మీకు రైటింగ్ అని. ఓకే. ఆయన ఆశ్చర్యపోయేది ఏంటండి, ఎవరు రాశాడు నీ ఉత్తరాన్ని ఆయన చదివాడు. టిపికల్ రైటింగ్ అయింది గాంధీ గారిని. అందులో గాంధీ గారు రాశారంటే, అయ్యో ఇదేంటండి ఇక్కడ పక్కన పెట్టుకున్నారు, అందరికీ కనబడేలా ఫ్రేమ్ పెట్టండి అన్నారు. అయితే గాంధీ గారు ఒక మాట అందులో ఉదాహరించారు, నా పేరుని పబ్లిసిటీ కోసం వాడుకోవద్దని. ఓ, అప్పట్లో ఉత్తరం నన్ను జాగ్రత్త పెట్టేసి ఫ్రేమ్ కట్టించి అద్దాల మధ్యలో పెట్టి ఫ్రేమ్ కట్టించి
మామూలుగా గోడకు పెట్టేశారు. గాంధీ గారు నిర్యాణం చెందిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ ఉత్తరాన్ని బయటికి తీసి అది ప్రముఖుల సలహాలందరూ సేకరించిన తర్వాత మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, వివి గిరి గారు ఇటువంటి వాళ్ళ సలహాలు సేకరించి దాన్ని మళ్ళీ ఆ లెటర్ని ఎంబోస్ చేసి పెద్దదిగా తయారు చేసి గాంధీ గారి బొమ్మ పెట్టి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం. ఎప్పుడైతే గాంధీ గారు 1937 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెన్ను కొనుక్కోవడానికి రాజమండ్రి వచ్చారు. ఇదేమన్నా మీకు నమ్మశక్యంగా ఉందా? అసలు చాలా కష్టం. ఆయన వచ్చి పెన్ను కొనుక్కొని తీసిన ఫోటో మీరు చూడచ్చు. అవునవును. అందులో ఆయనతో పాటు యాప సుబ్బారావు పంతులు గారు, మళ్ళీ పూడి పొల్లంరాజు గారు, కాకినాడ ఎంపీ, ఇప్పుడు ఎంపీ గారు తాతగారు, ఆయన, దుర్గాబాయి దేశముఖ్, కమలాదేవి చట్టోపాధ్యాయ, కెప్టెన్ లక్ష్మి, అప్పుడు గాంధీ గారితో కూడా తిరిగేది ఇద్దరు అమ్మాయిలో పొడగొట్ట అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళు వచ్చి పెన్ను కొనుక్కున్నారు. ఇదే ఇల్లు అండి? అప్పుడు పక్కన పెంకుటిల్లు అండి. పెంకుటిల్లు. ఇది ఖాళీ స్థలం. ఇక్కడ చిన్న పందిరి లాగేసి అప్పటికప్పుడు కుర్చీలు బెంచీలు వేసి నెహ్రూ గారి ఫోటో తీయించుకున్నారు ఇక్కడ. ఆ తర్వాత అనేక మంది ప్రముఖులు వచ్చారు. వివి గిరి గారు మా నాన్నగారికి చాలా సన్నిహిత పరిచయం, యారావరై అనుకునేటటువంటి సన్నిహిత పరిచయం వాళ్ళకి. ఎందుకనంటే మా నాన్నగారి అత్తవారి ఇల్లు అలమండ, విశాఖపట్నం జిల్లా. వివి గిరి గారి తల్లిగారి ఊరు అలమండ. వీరిద్దరిళ్ళకి మధ్యన గోడ ఉంటుంది, ఉమ్మడి నుంచి ఆ రోజుల్లో. అందు గురించి అంత సన్నిహిత్యం ఏర్పడింది. వివి గిరి గారు ఒక మాట అంటే నేను ఆశ్చర్యపోయాను. మేము చాలాసేపు అయిపోయిందండి మీతో కూర్చొని మాట్లాడుతుండిపోయాము, ఇంకా బయలుదేరుతామండి అన్నారు. రే రత్నం ఎవడరా వీడు అంటే మా రెండో కొడుకు, నీ పేరేట్రా? వెంకటరమణమూర్తి. ఒరే 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 బచ్చా, నీకేం తెలుసురా, నేను చిన్నప్పుడు మీ నాన్న నేను గోచీలు పెట్టుకుని గోళికాయలు ఆడుకున్నారా, అప్పటి నుంచి పరిచయాలు రా మాకు. అంతవరకు మా నాన్నగారిని ఒరే అని పిలిచిన ఏకైక వ్యక్తిని ఆయన ఒక్కడే చూసేయండి. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1958 నా స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయింది, ఎస్ఎస్ఎల్సి. సెలవుల్లో సర్వోదయ ఎగ్జిబిషన్ అని పెట్టారు మూర్తిరాజు గారు, చంద్రపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు అని అప్పుడు ఎమ్మెల్యే చేసేవారు ఆయన. ఆయన సర్వోదయ ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడ ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టాము. దాని ఆఖరి ఫంక్షన్కి, ఎండింగ్ ఫంక్షన్కి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఈ లోపల ప్రతిరోజు ఒక గవర్నరు, ఒక సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు చాలామంది వచ్చేవారు. దానివల్ల ఏంటంటే నేను చాలా ఎడ్యుకేట్ అయ్యాను. నేను అక్కడ స్టాల్ పెట్టడం వల్ల అప్పట్లో ఇంగ్లీష్లో మాట్లాడడం చేత, కానీ రోజుల్లో వచ్చిరాని ఇంగ్లీష్లో ఒక ఆయన అన్నారు, వద్దు టాక్ అవే దే విల్ కరెక్ట్, విలేజర్స్ విల్ కరెక్ట్, యూ మస్ట్ టాక్ అవే ఆయన అంటే నాకు బాగా పనిచేస్తుంది. అలా ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడి. మీరేం చదువుకున్నారండి? నేను ఎస్ఎస్ఎల్సి అండి. ఎస్ఎస్ఎల్సి అంటే 10th క్లాసా? 10th క్లాస్ తర్వాత 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పట్లో ఎస్ఎల్సి ఉండేది, ఇంటర్ ఉండేది కాదు. ఇంటర్ ఉండేది కానీ 2 years కోర్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. అలాగా ఆ టైంలో వాడిని సెండాప్ ఇవ్వడానికి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన నాన్నగారికి ఉత్తరం రాశారు. నేను ఇలాగా ఆ సర్వోదయ వస్తున్నాను, అక్కడి నుంచి ఏలూరు నుంచి ట్రైన్లో బయలుదేరి తిరిగి వెళ్ళిపోతున్నాను, ఒకసారి మీరు వచ్చి నన్ను కలవండి అని చెప్పేసి నాకు ఉత్తరం రాశారు. ఆయన బయలుదేరితేనే ఉత్తరం ఇక్కడ పోస్ట్ చేశారు అనమాట. నాకు ఆ ఉత్తరాన్ని పంపించి, నేను రాజేంద్ర ప్రసాద్ గారిని కలువు, నేను వీళ్ళని బట్టి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో ట్రైన్స్ ఆపేవారు, ప్రెసిడెంట్ స్పెషల్ ట్రైన్ వెళ్తుంటే మిగతా ట్రైన్స్ అన్ని ఆపేసేవారు. ఆ టైంకి రాగలుగుతాను లేదో నువ్వు వెళ్ళి కలువు అన్నారు. అప్పట్లో బాల్ పెన్నులు కొత్తగా తయారు చేయడం ప్రారంభించాం.
బంగారంతో 22 క్యారెట్ గోల్డ్తో బాల్ పెన్ తయారు చేసి అది ఎగ్జిబిట్ కింద పెట్టాము. అది తీసుకెళ్ళి వారికి ఇచ్చేయమన్నారు. నాన్నగారి బహుమతిగా మీరు ఎంచుకోండి అని చేశాను. సరే నేను ఏలూరు స్టేషన్కి వెళ్ళా. మొదట్లో సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకంటే బట్టలన్నీ చెమట పట్టేసి తడిసిపోయి ముఖం అంతా వికారంగా తయారయ్యాడు. సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోకపోతే చీఫ్ సెక్రటరీ వాడు వెళ్తుంటే వాడిని పిలిచి ఇట్లా బాబూజీగా లెటర్ मेरे पास है इनको मिलना है ये लोग अंदर नहीं छोड़ता అని చెప్పేసి నేను ఇందులో చెప్పేవాడికి. చెప్పేసరికి వాడికి అవ్వ చూసారు లెటర్ చేసి ఎవరు మిస్టర్ రత్నం తీసుకోమన్నాడు. తిన్నగా స్టేషన్ మాస్టర్ రూమ్కి తీసుకెళ్ళిపోయి ప్లీజ్ అరేంజ్ ఆల్ ది ఫెసిలిటీస్ టు హిమ్ టు టేక్ బాత్ అండ్ ఫ్రెష్ అప్ అని. అంటే బాగా చోట్ల పట్టేస్తున్నాయి. ఫ్రెష్ అవ్వడానికి ఈ బట్టలు తీసి టవలు కట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి అప్పుడు కాఫీలు ఎక్కువ తాగేవాడిని. వెళ్తేనే ముందు కాఫీ, తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ కాఫీ. అలాగా అయిన తర్వాత ట్రైన్ వచ్చింది, రాజేంద్ర సాగర్ ట్రైన్. అంతవరకు అందరూ నాయకులందరూ చేరారు స్టేషన్లోకి. వాళ్ళేమని మా బాబూజీకి పెన్ ప్రజెంటేషన్ ఇస్తున్నారా అన్నాను. అందరూ చూశారు. అది బంగారం తయారు చేసింది చూపించాను అందరికి. తీరా ట్రైన్ వచ్చిన తర్వాత నువ్వు ముందెళ్ళు మేము తర్వాత వస్తాను నాయకులు ఈ రాజకీయ వీళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు అందరూ వాడు గబగబా ముందు పరిగెట్టారు. నాకేమని కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు. అప్పుడు చిన్నవాడిని నన్ను వెనక్కి తోసేస్తున్నారు, వాళ్ళు మట్టుకు ముందుకు వెళ్ళిపోతున్నారు. సరే ఇలా కాదని చెప్పేసి నేను బండి బయలుదేరుతుంది. బాబూజీ ఆపకి వెళ్ళి రత్న పెన్ బాల్ పెన్ బేజా అని ఇలాగా అందిస్తుంటే చేపట్టుకుని లోపలికి తీసుకు అందరాజా బేటా అని. అరే గాడి చల్ రా నై పర్వాని అందరాజా లోపలికి తీసుకెళ్ళిపోయాను. పక్కన కూర్చోబెట్టు. ఏసీ ట్రైన్ నాకు చెమటలు. आराम से बैठो कुछ बात नहीं जरा టేక్ రెస్ట్ అని చెప్పాను. ఇచ్చేసి ఈ లోపల సెక్యూరిటీలు తిరుగుతున్నారు. వాళ్ళు జున్ను తీసుకొచ్చారు. ఆయన కోటి నాకు కోటి. ఆయన రోజు జున్ను తింటారట. ఎక్కడ దొరుకుతుందో రోజు అంటే ఆయన మరి ఏమో అది ఆ రోజుల్లో మరి ఎక్కడ దొరికైతే ఏంటో తెలియదు. ఇప్పుడంటే జున్ను పౌడర్లు అవి వస్తున్నాయి. ఆయన రోజు తింటాను నేను, నాకు తీసుకో అని చెప్పి నాకు ఇచ్చారు. తీసుకున్న తర్వాత कैसा है आपका पिताजी रत्नम साहब अनदर ఆయన అడిగారు. अच्छा है साहब मैं बात करने में थोड़ा मिस्टेक्स आते हैं. कोई परवाह नहीं बेटा, कोई परवाह नहीं, आराम से बात करो. मैं गाड़ी चल रही मैं नहीं मैं अरेंज करेंगे. सेक्रेटरी बिल आगे जंक्शन क्या है అని అడిగారు. విజయవాడ. ट्रेन विल नॉट स्टॉप देर हमने ऑर्डर सर विजयवाड़ा में ट्रेन रुको, इसको बाहर भेज दो. स्टेशन मास्टर को हैंड ओवर करके किधर जाना बोल को उधर चले ले जाना. ऑर्डर लाइक दैट. సాయంత్రం కూర్చొని కాసేపు అలా మాట్లాడుకుని ఈ పెన్నులు ఇంకా చేస్తున్నారా అన్నయ్య, జర్మనీ నుంచి వచ్చేస్తారా, జర్మనీ నుంచి వచ్చాక బాల్ పెన్ ఇప్పుడు బాగా బాల్ పెన్ తీసుకొచ్చాను. అప్పట్లో మాకు ఐడియా లేకపోయింది ఆయన రాస్తుండగా ఫోటోలు తీసుకోవాలి చేయాలి. ఇప్పట్లో విస్తృతంగా అలాగా ఫోటోగ్రాఫర్ని వాళ్ళు అలౌ చేసేవారు కాదు. అది వాళ్ళ ఫోటోగ్రాఫర్లే ఉండాలి. ఇప్పుడు కూడా అదే పాలసీ వాళ్ళది. గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ ఎవరన్నా సరే మా సొంతంగా కెమెరాలు తీసుకెళ్ళడం లేదు. సర్లేని వాళ్ళతో విజయవాడ స్టేషన్లో దింపారు. అప్పుడు 1958 ఆయన బండి ఆగిందా కంగారు పడిపోయి గబగబా పరిగెట్టుకొచ్చి భోగిలి నేను దగ్గరనే
చూసి మామూలుగా చూసాడు. చూసిన తర్వాత అడిగాను నేను ఏంటంటే సెక్రటరీని ఆయనకి చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించని, ఆయనకి కావాల్సిన ఫుడ్ అన్ని ఏర్పాటు చేయండి, రెస్ట్ తీసుకున్న రూమ్ ఇవ్వండి. సరేని సత్తారు గారు ఏమని 2 సార్లు అన్నారు. సత్తారు ఏం మాట్లాడతావు 2 సార్లు ఏంటి యారాని పిలు, నన్ను ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఉన్నప్పుడు యారాని పిలిచేవాడు నా చిన్నతనం ఎడ్యుకేషన్ టైంలో. లేదు సార్ ఇప్పుడు అలా పిలవకూడదు సార్, మీరు రాష్ట్రపతి గెస్ట్లు. ఆయన చాలా సంతోషపడిపోయి ఆనందపడిపోయి నాకు ఇవ్వడం ఎంత మంచి రోజు ఇది కూడా, రాష్ట్రపతి గారిని కలిసి వస్తున్నాం. ఆయన గట్టిగా కౌగిలించేసుకొని తీసుకెళ్ళి ఆయన ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసి స్నానం చేసి రెస్ట్ తీసుకొని, స్నానం చేయడానికి 2 టవల్స్, సోపు అన్నీ ఏర్పాటు చేసి, ఆయనకి తెలుసు నేను గంటకి కాఫీ తాగుతాను. ఆయన కాఫీ పంపించారు. సరేనే ఆయన తీసుకుని వెళ్ళి రూమ్ అన్నీ ఏర్పాట్లు చేసి నాకు రాత్రి ఫుడ్ కూడా ఆయన రూమ్కే పంపించేశారు. నువ్వు రావద్దు. అప్పటికి నేను భోజనం చేసి ఇంచుమించు 4 రోజులు దాటిపోయింది. రాత్రిపూట ఇంత పెరిగాను అంతే. అంతే ఏం తింటే ఒక అరటిపండు, పగలంతా ఉపవాసం. ఎందుకని అలా? ఇక్కడ ఖాళీ ఉండేది కాదు. కస్టమర్స్ అందరూ మా పనుల గురించి అడగడం ఏంటి ఎప్పుడు ఎలాగా, ఎక్కడ ఖాళీ ఉండేది కాదు. గవర్నర్ గారు వస్తున్నారు, లేకపోతే ఇంకో మినిస్టర్ గారు వస్తున్నారు, మీరు ఉండకపోతే ఎలాగా కూడా 2 అసిస్టెంట్లు పెట్టుకున్నా. ఒక అసిస్టెంట్ పంపించారు, చాలటం లేదంటే ఇంకో అసిస్టెంట్ పంపించారు. అయినా సరే నేను ఉండాలి అందరికీ, రత్నం గారి ప్రతినిధిగా నువ్వు ఉండాలి, అది వాడి కాన్సెప్ట్. దాంతో అలాగా వాడిని ఇచ్చేసి మెల్లగా నైట్ స్టేషన్ నుండి మన్నాడు పొద్దున్న మెయిల్ ఎక్కాం. అప్పట్లో సర్వోదయ స్టేషన్ అని చేబ్రోలుకి తాడేపల్లిగూడానికి మధ్యలో ప్రత్యేకంగా స్టేషన్ కట్టారు అక్కడ. ఇప్పటికీ ఆ స్తూపం ఉంది. పొలాల్లో మొత్తం 3,000 ఎకరాల పొలాల్లో మొత్తం ఎగ్జిబిషన్ మీటింగ్ కండక్ట్ చేశారన్నమాట. వచ్చిన అందరికీ ఫ్రీ భోజనం, విజిటర్స్ అందరికీ. వినోబా భావే గారు, సర్వోదయ నాయకుడు వినోబా భావే గారి స్ఫూర్తితో అది చేశారు. అప్పుడు మూర్తిరాజు గారు, సిహెచ్విపి మూర్తిరాజు గారు, చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ఆయన పేరు. అప్పుడు ఆయన మినిస్టర్గా ఉండేవారు కూడా. అది చేసింది అక్కడ అయిన తర్వాత వచ్చి స్టాల్స్ క్లోజ్ చేసుకొని తిరిగి రాజమండ్రి వచ్చేసాం. తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్దామంటే కాలేజీ అడ్మిషన్స్ దొరకలేదు. ఆ టైంలో మా అన్నయ్య గారు 58లో జర్మనీ వెళ్ళారు. పెన్ ఇండస్ట్రీ ట్రైనింగ్ వెళితే అక్కడ పెన్ ఇండస్ట్రీ వాడు ఈ డేటా సర్టిఫికెట్స్ అని పట్టుకురమ్మన్నాడు. కానీ 3 నెలలు లాంగ్వేజ్ కోర్స్ ఉంటుంది. అదైన తర్వాత సర్టిఫికేట్ పట్టుకురమ్మన్నాడు. సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తే అన్నీ చూసి విశ్వబ్రాహ్మణ్ అంటే ఏంటని అడిగాడు. విశ్వబ్రాహ్మణ్ అంటే వాడికి ఏం చెప్పాలి జర్మన్స్కి, విశ్వకర్మ అన్న కూడా వాడికి అర్థం కదా. అంటే వీఆర్ బిలాంగ్స్ టు గోల్డ్ స్మిత్స్, ఇంగ్లీష్లోనే గోల్డ్ స్మిత్ అంటారు, బంగారు పనిచేసేవాళ్ళు. అలాగే ఇనుప పనిచేసేవాడిని ఐరన్ స్మిత్, కాపర్ పనిచేసేవాడిని కాపర్ స్మిత్. అలా 5 శాఖలు ఉన్నాయి మాలో. అందులో మేము గోల్డ్ స్మిత్స్. ఇలా గోల్డ్ స్మిత్స్ అని చెప్పగానే వాడు ఫైల్ మూసేసి యూ కెన్ గో, ఐఎమ్ నాట్ గివింగ్ ట్రైనింగ్ అని. ఎందుకంటే నో ఆన్సర్, గెట్ అవే. కనీసం ఫ్యాక్టరీ నో ఛాన్స్ టు విజిట్ అవర్ ఫ్యాక్టరీ, ప్లీజ్ గెట్ అవే. ఎంత ప్రయత్నం చేసినా ఒప్పుకోవాలి. బయటకు వచ్చేసిన తర్వాత మన పోషణలో ఉండాలి. 3 నెలలు గవర్నమెంట్ పోషించింది. తర్వాత మన తిండి తెప్పుడు మనమే చూసుకోవాలి అక్కడ. అప్పుడు 4 చోట్ల తిరిగి మా మెటీరియల్ సప్లై చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి జర్మనీలో సెటిల్ అయిపోయిన వాళ్ళు. విజయ్ కస్టిన్ మార్చర్, యాక్చువల్గా కిస్టిన్ మార్చర్ అని జర్మనీలో పేరు వచ్చేసి వాళ్ళు మాకు రా మెటీరియల్ సప్లై చేస్తుండేవారు. వాళ్ళ ద్వారా బాల్ పెన్ రీఫిల్స్ తయారీ యూనిట్లో ప్లేస్మెంట్ దొరికింది. అందులో జాయిన్ అయిపోయి
ఆ రీఫిల్స్ తయారు చేయడం ఇవన్నీ చేసి శాంపిల్స్ పంపిస్తే అవి మన దేశానికి షూటబుల్ అవ్వలేదు, లీక్ అయిపోవడం. అంతకుముందు ఆల్రెడీ ఇంపోర్టెడ్ బాల్ పెన్లు వచ్చి అన్ని పాడైపోతున్నాయి. దాని గురించి మా అన్నయ్య గారికి ఉత్తరం రాసి ఇలా కంప్లైంట్లు వస్తున్నాయి చూడు దీని గురించి అని అంటే ఆయన రీసెర్చ్ ఫాలోఅప్లో ల్యాబ్కి వెళ్ళిపోయి దాన్ని అంతా ఎందుకు అలాగవుతుంది అన్నది చూసుకుంటే డ్యూ టు క్లైమాటికల్ కండిషన్స్, మన భారతదేశంలో వేడి ఎక్కువ, అక్కడ వేడి తక్కువ, చలి ప్రదేశం. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్స్, ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి సంబంధం లేకుండా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ బాల్ పెన్ ఇంక్ ప్రాసెస్ తయారు చేయడం, ఫైండ్ అవుట్ చేసి దాన్ని సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత బాల్ పెన్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో ప్రప్రథమంగా రీఫిల్స్ తయారు చేయడం ప్రారంభించింది మేమే. ఇంకు ఏ విధంగా తయారు చేస్తారండి? దాని ప్రాసెస్ అంతా వేరేగా ఉంటుందండి. అది అంటే మెటీరియల్ ఏం వాడతారు? దానికి అంతా ఆయిల్స్ ఉంటాయి, రెండు రకాల ఆయిల్స్ ఉంటాయి. తర్వాత గ్రీజ్ ఉంటుంది జారడానికి ఫ్రీగా. చిన్న బాల్ ఉంటుంది, స్టీల్ బాల్, చివరిని నాజర్ ఉంటాం. ఇంక్ పెన్ ఇది, బాల్ పెన్, ఇది ఇంక్ పెన్. ఇది ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అవి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆలోచనలో ఉండగా అది జడపల్ రాజా గారు మా పనిలో కొనుక్కోవడం కోసం ప్రత్యేకంగా రాజమండ్రి వచ్చారు తెలంగాణ నుంచి. అప్పట్లో మూడు రాష్ట్రమే, రాజా ఆఫ్ జడపల్. ఆయన వచ్చి 2 బంగారు పనులు ఆర్డర్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా బంగారు పనులు తయారు చేయడం నా కళ్ళతో నేను చూడడం అదే మొట్టమొదటిసారి తయారు చేసేవారు నాన్నగారు. ఇంకా దానికి సపోర్ట్గా 2 వర్కర్లు ఉండాలి. ఆ గొట్టాలు అవి అతికిన తర్వాత దానికి సైజు, చిన్న సైజు పెద్ద సైజు తయారు చేయడం. ఈ లావు నుంచి ఈ లావుకు రావాలి, గొడెంని ఈ లావు నుంచి ఈ లావుకు రావాలి. క్యాప్ బ్యారీ అంటే ఇది ఈ సన్నం ఈ లావు ఇలా చేసి దానికి మీద స్క్రూ కూడా తయారు చేసి ఈ షేపింగ్ వచ్చేలాగా అన్నీ చేసి ఎవరినెట్లో దీన్ని రౌండప్ చేసుకొని దీనికి 14 క్యారెట్ బంగారు పాళి, క్లిప్ కూడా 14 క్యారెట్లను పెట్టి, ఎందుకంటే 22 క్యారెట్ గోల్డ్ అయితే సాగిపోద్ది, పాళి కూడా 2 ముక్కలు విడిపోతుంది. అంటే దీన్ని 14 క్యారెటే ఉండాలి. ఆ 2 మటుకు 14 క్యారెట్లు తయారు చేసి ఈ తర్వాత బంగారుతో తయారు చేసి పెన్నులు పంపించారు. పెన్నులు పంపిస్తే అప్పుడు రాజా గారితో చెప్తే ఇలాగా నాకు జర్మనీ వెళ్ళే అవకాశం వచ్చిందని చెప్తే ఆయన ఏకంగా అప్పటికప్పుడు సెక్రటరీని పిలిచి జర్మనీ ఫ్లైట్ టికెట్ కొనిచ్చేసారు. అలాగా ఒకవైపు దారి మనం పెట్టుకోవాలి, ఒకవైపు దారి గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఫ్లైట్ టికెట్ ఇచ్చేసరికి రిటర్న్ జర్నీ ఫ్రీ గవర్నమెంట్. ఆ విధంగా జరిగింది అప్పట్లోనే, ఆ రోజుల్లో. అది బాల్ పెన్ ఇండస్ట్రీ రీఫిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. ఆ మిషనరీ అవన్నీ తయారు చేయడం మెడ్రాస్, ఢిల్లీ 1 సంవత్సరం పాటు అక్కడ ఉండి వర్కర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ మిషనరీ అన్నీ తయారు చేయించి అక్కడి నుంచి మన ఆంధ్రాలోనే ఉండాలి, వేరే రాష్ట్రం ఎందుకు వచ్చింది, అది స్వదేశీ అది దీని మీద రావాలని మళ్ళీ మన హైదరాబాద్ మార్చి అప్పటి నుంచి బాల్ పెన్ రీఫిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా భారతదేశంలో మొట్టమొదటిగా తయారు చేసింది మేమే. ఒక వెండితో తయారు చేసిన పెన్ను ఎంత కాస్ట్ పడేదండి? నేను తయారు చేసినప్పుడు అయితే మొట్టమొదటిలో 35,000 అయ్యేది. 35,000 వెండి పెన్ను, ఒక వెండి పెన్ను మీరు తయారు చేసినప్పుడు? నేను తయారు చేసిన ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది కదా. దాన్ని చాలా వర్కౌట్ ఉంది. వెండి ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో. అప్పటి కాలం ఉండే, అప్పటి కాలంలో అప్పుడు ప్లేన్ ఉండేది, ఇప్పుడు డిజైన్ తీసుకొచ్చాను. అప్పుడు పెన్ను అప్పుడు ఖరీదు నాకు గుర్తులేదు. నాకు ఇక్కడ బాగా తక్కువ, వెండికి రేటు కూడా తక్కువ ఉండేది.
ఇప్పుడు వెండి రేటు బాగా పెరిగిపోయింది. ఇప్పుడైతే ఎంత ఉంటుంది వెండి పెన్ను? ఇప్పుడు చేయటం ఆపేసామండి. రేట్లు సరైన అవకాశం అందుబాటులో లేవు. పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, బాగా హై రేట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేయాలంటే లక్షలు దాటిపోతుంది. అంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కష్టం. ఇలా బంగారు పనులు మటుకు నేను హైదరాబాద్లో ఒక ఆయన పెన్ను కావాలని ఆర్డర్ ఇచ్చారు. పంపిస్తే ఈ కావాలి, నాకు కావాల్సినవి వేరే కావాలి. నాకు అర్థం కాల వేరే పనులు ఏంటంటే నాకు వేరే పనులు కావాలి. ఇదివరకు రత్న గారు నాకు చేసి ఇచ్చారు. నేను హైదరాబాద్ వెళ్ళే పని వచ్చి నేను ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన, చాలా జమీందారులకి మించిన వాడు అనమాట. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్. సెక్రటరీ దగ్గరికి వెళ్తే అయ్యో మీరు వచ్చేసారని ఆవిడ అసలు లేచి నిలబడతాట ఎవరెళ్ళినా. ఏమన్నా పిల్లని పిలిచి పంపించండి. ఆవిడ దగ్గర తీసుకెళ్ళింది నన్ను లోపలికి. ఆవిడ వచ్చి చెప్పడం నాకు తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు వచ్చి సండే ఇవ్వడానికి వచ్చి కింద దాకా వచ్చి కారులో వచ్చారని. లేదని నేను ఆటోలో. ఆశ్చర్యం ఏంటంటే ఇంత పేరుండి మీరు ఆటోలో రావడం ఏంటి, ఉండండి అని చెప్తే కారు ఇచ్చి పంపించారు. ఒక బంగారపు పెన్ను తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? సుమారుగా ఖర్చు ఎంత అవుతుంది? ఈ రోజుల్లో బంగారు పెన్ను తయారు చేయాలంటే చాలా లక్షల మీద పాకిపోయింది. ఒకసారి చేయడానికి సుమారుగా 15 రోజులు టైం పడుతుంది. ఇద్దరు ఉండాలి దానికి. ఎందుకు 15 రోజులండి? బంగారం కాబట్టి 15 బంగారం కాబట్టి అతి జాగ్రత్తగా చేయాలి. ఓకే. ఆ జాగ్రత్త తీసుకోవడం పాటు సన్న గొట్టాలు ముందు తయారు చేస్తాం ఇక్కడ. ఈ సన్న గొట్టం ఈ లావుకు రావాలి, మరొక గొట్టం వచ్చి ఈ సన్న నుండి ఈ లావుకు రావాలి. ఎందుకంటే ఇది బ్యారెల్ గొట్టం, క్యాప్ గొట్టం. ఇలా రెండు తయారు చేసిన తర్వాత మళ్ళీ దీని సెక్షన్ పార్ట్ అంటాము. ఈ సెక్షన్ పార్ట్ని మళ్ళీ కవర్ చేస్తుంది. ఇంకా లోపల రాసినప్పుడు 14 క్యారెట్ పాళి ఉంటుంది, బంగారు పాళి. ఇది అడుగు వెళ్ళిపోదు కాబట్టి ఫేడర్ అంటాం దీన్ని ఇలాగే ఉంచేస్తాను. కొంతమంది అడుగుతారు ఇది కూడా కావాలని. అది కూడా బంగారం అంటే దానికి ఏం చేస్తామంటే కొంచెం తయారు చేసి చిన్న ఫోల్డ్ ఇచ్చి అలా చేస్తాం. అది చాలా ఎక్కువ పని పడుతుంది. అది చేయడానికి సుమారుగా 2-3 రోజులు టైం పడుతుంది. ఒక అసిస్టెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే బంగారం కాబట్టి ఆ చెదిరిపోయిన బంగారాన్ని వేస్టేజ్ గ్యాదర్ చేసుకోవడం అందు గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాలి. అదే వెండి పెన్ను అయితే కొంత పోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే అంత కాస్ట్ ఉండదు కాబట్టి. బంగారం అంతా కాబట్టి దాన్ని అలా చేస్తాం. కాస్ట్ ఎంత పడేది మరి 15 రోజులు పని చేసిన తర్వాత? ఆ రోజుల్లో మొట్టమొదటి నేను బంగారం పెన్ను తయారు చేసే రోజుల్లో నేను హైదరాబాద్ వాసికి 85,000కి ఒక పెన్ను ఇచ్చేవాడు. అప్పట్లో 85,000? ఒక 25 years బ్యాక్. అలాగ ఆయనకి ఒక 10 పెన్నులు దాకా ఇచ్చాను. ఏంటి ఏం చేస్తున్నారని అంటే ఆయన అందరికి గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఎవరు? ఈ పెన్నులు చేయించుకున్న ఆయన. ఈ పెన్నులు తయారు నా దగ్గర కొనుక్కుని ఆర్డర్ తీసుకున్న వాళ్ళు నేను పంపించిన ఆయన జర్మనీ, బెల్జియం, ఇంగ్లాండ్, ఆయనకి ఏవో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఫారిన్ కాంట్రాక్ట్. వాళ్ళ డైరెక్టర్స్కి గిఫ్ట్ల కింద ఇచ్చేస్తాను. అలాగే ఒక 10-12 పెన్నులు తయారు చేయించాను. ఆ తర్వాత మామూలుగా ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి తయారు చేసింది. అది పెన్ను మొట్టమొదటి జటప్రోల్ రాజా గారికి మా నాన్నగారు చేస్తుండగా కళ్ళతో చూసాను ఆ రోజుల్లో. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 20 ఏళ్ళ తర్వాత నేను స్వయంగా తయారు చేస్తాను. ఒక పెన్నుకి తయారు చేయడానికి బంగారం ఎన్ని గ్రాములు బంగారం పట్టేది? అది గ్రాములు లెక్కలోకి రాదండి. ఇది 14 క్యారెట్ బంగారాన్ని 24 క్యారెట్ల బంగారాన్ని 14 క్యారెట్ బంగారం చేస్తాం. 14 క్యారెట్ బంగారం తయారు చేయడానికి మేమే సొంతంగా డిజైన్ చేసుకున్నాం. అందులో వెండి ఎంత ఉండాలి, రాగి ఎంత ఉండాలి, టెటోనియం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మేము పెట్టుకుని ఆ ప్రకారంగా తయారు చేస్తాం.
అందుకే మా పాడీలు సంవత్సరాల తరబడి మన్నికున్నది కారణం. ఇది బంగారం పెన్నేనా? ఇది మామూలు అది బంగారమేనా? స్టీల్ నార్మల్ పెన్ను. బంగారు పెన్నులు వేరే ఉన్నాయి. అదే అదే అవి ఇప్పుడు తయారు చేయడం ఆపాము. అదే అదే గోల్డ్ బాగా హై రేట్కి వెళ్ళిపోయి 60,000 దాటిపోయింది. అవును అదే కొంచెం పాడీలు తయారు చేయాలన్నా కొనేవాళ్ళు ఉన్నా కూడా అవును చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బంది అవుతుంది. పరిస్థితులు. అదే తర్వాత ఏంటంటే నేను కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం సిక్ అవ్వడం వల్ల కూడా కొంత కారణం, దానివల్ల కొంతకాలం ఆపాము. ఇక ముందు ముందు కొంచెం తేరుకున్నాక మా అబ్బాయికి ట్రైనింగ్ ఇస్తాం పాడీలు తయారు చేయడం. అదే అదే మరి మీ దగ్గర గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ పెన్ కూడా ఉంది కదా, అతి చిన్న పెన్ను కూడా మీరే తయారు చేశారు. దానికి గాను కూడా మీకు ఆ పెన్నుకి గాను అవార్డు కూడా వచ్చింది, సర్టిఫికెట్ కూడా వచ్చింది అని తెలిసింది. సో ఆ పెన్ను మాకు చూపిస్తారా? అదే పెన్నా? ఇదే పెన్ అండి. చాలా బాగుంది. ఇది ఒకసారి ఇవ్వండి. పాడీ కూడా 14 క్యారెట్, క్లిప్ 14 క్యారెట్. అవి మామూలు దొరకవు కాబట్టి అది కూడా హ్యాండ్ మేడ్ మొత్తం A to Z. ఇది 22 క్యారెట్ల బంగారం. ఓకే. మీకు నగల బంగారం ఉంది కదా, నగల బంగారం 22 క్యారెట్, ఆ బంగారం. కానీ ఈ క్వాలిటీ ఇవాళ మార్కెట్లో దొరకదు. ఎందుకని? అంత మెజర్మెంట్గా మీకు కరెక్ట్గా వేస్తాం. ఓకే. అది 10 గ్రాములకి ఎంత రాగి వేయాలన్నది 0.916 వేయాలి. కానీ బజార్లో 1 గ్రామ్ వేస్తాం. ఇది ఇందులో మీరు చూడాల్సిన విశేషాలు ఉన్నాయి. ఓకే. ఇది ప్లెయిన్ బంగారం అండి. ప్లెయిన్. ఓకే. డిజైన్ లేదు. డిజైన్ ఏమీ లేదు. తర్వాత నేను ఇట్లా తిప్పుతాను చూడండి. ఓకే. ఇక్కడ చూడండి. జెండా జాతి భారత మాత. కరెక్ట్. భారత మాత. ఓకే. బాగా స్పీడ్గా నేను రికవర్ చేశాను. అవునా? చాలామంది తడబడి పడిపోయి ఓకే. జెండా చూసి రెండోసారి చూడండి అంటే అప్పుడు చెప్పడం. ఓకే. వావ్, సూపర్ సూపర్. గాంధీ గారు, రైట్? గాంధీ గారు. ఎందుకంటే పెన్నులు తయారు చేయడానికి ఇన్స్పైర్ అయింది. అవునవును. ఓకే. జాతీయ జెండా. జాతీయ జెండా. దిస్ పెన్ బిలాంగ్స్ టు ఇండియా. దిస్ పెన్ బిలాంగ్స్ టు ఇండియా. ఓకే. అండ్ ది బోత్ పెన్స్ ఆర్ డెడికేటెడ్ టు ఇండియన్ పీపుల్. ఒక్కసారి నేను కూడా మీరు వాటిని పట్టుకునే భాగ్యం. ఇక్కడ ఎందుకంటే మీకు ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఎస్ ఎస్. మీరు పూర్తిగా చేయి చాపండి, ఏదో ఒక చేయి చాలు. అంటే ఈ సెట్టింగ్ ఏదో అనుకుని అప్పుడు చేసేసాం, అదే ఎందుకు అనుకోలేదు. ఇవ్వండి, ఇక్కడ భరతమాత, మన జాతీయ జెండా, గాంధీ గారు. సో క్లిప్ జాతీయ జెండా కలర్స్, ఇక్కడ కలర్స్, మన ట్రై జాతీయ కలర్ ఫ్లాగ్. జెండా కలర్స్, భరతమాత జెండా. ఇవి రాస్తాయండి ఇప్పటికీ? ఇప్పటికి రాస్తాయి. స్వీట్ మెమరీస్. ఈ పెన్ను తయారైన తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు పట్టుకుని వెళ్ళాను. పట్టుకుని వెళ్ళి ఇది ఇనాగ్రేషన్ వచ్చి చేద్దాం. పెన్కి బాక్స్ చూపించండి. ఎవరు తెచ్చి చేపించారు? కాదు, ఇది మీరు దాచారు కదా. ఎస్, ఇది ఇట్లా నార్మల్గా పెట్టారు అంతేనా? పడిపోకుండా అది ఎలాస్టిక్.
పెన్ను తయారీ ఈ పెన్ను 2008లో. తర్వాత బంగారంతో తయారు చేస్తాను. అదే. బంగారం పెన్నులు ఆర్డర్ వచ్చినప్పుడు ఉమ్. స్మాల్ పెన్ ఎందుకు చేయకూడదు మళ్ళీ అప్పుడు ఆలోచన తయారు చేశారు. అది బొమ్మలు చెక్కాలి, ఏం చెక్కాలి అర్థం కాదు. గాంధీ గారు ఓకే, నెక్స్ట్ ఇంకోటి రావాలి, ఏం చేయాలని ఎవరిని అడిగినా పార్లమెంట్ చెక్కి, నెహ్రూ గారి బొమ్మ చెక్కి, ఆ బొమ్మ చెక్కాడు ఇలాంటి. అది నాకేమైనా ఎక్కడన్నది. ఒక 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్ కొనుక్కు వచ్చిన ఒక అమ్మాయి పుస్తకాలు అక్కడ పెట్టింది. అవి ఫ్యాన్ గాలికి ఇలాగా అట్ట తిరగబడింది. తీసి చూస్తే భారతమాత బొమ్మ ఉంది. ఇదేంటో భారతమాత కనిపించింది ఇక్కడ అని చూసుకుని, సరే అమ్మాయిని ఒక నిమిషం ఆగని తీసుకుని చిన్న స్కెచ్ చేసుకున్నాను. నేను మీకు ఎలా వస్తుందా రాదా డౌట్. కాకినాడ స్కెచ్ చేసుకొని మళ్ళీ పెన్ మీద తీసి ఈమె స్కెచ్ చేశాను, లైనింగ్ చేసుకున్నాను. కొంచెం జాగ్రత్తగా వచ్చింది. అయితే ఎంగ్రేవింగ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాను, కానీ అది చేసి పట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. అందుకే ఆయన చీఫ్ మంచి ఎంగ్రేవర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన హెల్ప్ తీసుకొని ఆయన ద్వారా ఇద్దరం కలిసి కూర్చొని కంప్లీట్ చేస్తాం. అది ఆ పైన చరిత్ర అది. అందుకే స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీస్ డెఫినెట్లీ. అసలు ఆ టైంలో పెన్నులు తయారు చేయటం అనేది మన స్వదేశీ వస్తువులు. సో బయట నుంచి తెస్తేనే కానీ మనకు పెన్నులు వాడకం మనకు తెలియదు. అలాంటిది మనం స్వతహాగా అసలు పెన్నులు తయారు చేయటమే మీరు, మా నాన్నగారు, అదే మీ కుటుంబం. సో అది నిజంగా మూడో తరంలోకి వచ్చాము. మీరు మూడో తరం. నేను, మా నాన్నగారు, నేను 2, మా అబ్బాయిలు మీ 3. పిల్లలు మూడో తరం. ప్రస్తుతానికి 3rd జనరేషన్ నడుస్తుంది. సో మరి ఆ టైంలో అది బెస్ట్ స్వీట్ మెమరీనే కదా ఎప్పటికైనా. మీ పిల్లలు మీ మనవళ్ళు కూడా చక్కగా దీన్ని చూపించుకోవడానికి బెస్ట్ గిఫ్ట్లు అవన్నీ కూడా మెమరీస్. చాలా మంది అడిగారండి ఆ పెన్ను కావాలని. అమెరికన్ జాకింగ్ ఫ్లైట్ తీసుకొచ్చేసాడు. 50 లక్షలు ఇస్తున్నాడు ఆ రోజుల్లో, 2008లోనే. గవర్నర్ గారు పెట్టారు కదా, అమెరికన్ పోస్ట్లో వెళ్ళిపోయి చూసి వచ్చేసాడు. ఎందుకండి మళ్ళీ ఈ పెన్నులు మళ్ళీ తయారు చేయలేరా? ఎందుకు మళ్ళీ మీరు దీన్ని సేల్ పెట్టారు? 50 లక్షలు ఇస్తున్నాను కానీ గెట్ అయిపోయాను. మళ్ళీ తయారు చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. మరి ఎందుకని? వాడు ఈ పని తీసుకెళ్ళిపోయి మేడ్ ఇన్ అమెరికా అంటాడు. వాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఓకే ఓకే ఓకే. చేసింది మనం కదా. ఓకే, మన పేరు పోయి ఆడ పేరు. అసలు సమస్య లేదు ఇవ్వడానికి. అందుకని అందులో ఇంకోటి ఏంటంటే మెమరీస్ ఎప్పుడు కూడా సింగిల్గానే ఉండాలి, రెండోది ఉండకూడదు. అవును, వాల్యూస్ తగ్గిపోతాయి. వాల్యూపోతుంది. మీకు నేను చేశాను కదా, మీరు ప్రేమగా అడిగారు కదా నేను చేసి ఇచ్చాను అనుకోండి, మీరు ఇంకోటి రికమెండ్ చేస్తారు, వాళ్ళు ఇంకోటి రికమెండ్, అలాగలాగా ఎక్కువైపోతాయి కానీ తగ్గవు. అందుకనే ఆ స్వీట్ మెమరీస్ తీసుకొచ్చి ఒకటే పెన్ను తయారు. అలాగే మొన్న పుష్కరాలకి వెండితో ఒక పెన్ను తయారు చేశాను. వెండితో పెన్ను. అది గోదావరి గలగలలు ఎంగ్రేవింగ్. అలాగే గోదావరి మాత, పుష్కర్ లోగో అంటారు. క్యాప్ మీద పుష్కరుడు. వీళ్ళందరూ చేసి పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు మొదలుపెట్టాను. పుష్కరాలు 11వ రోజు పని కంప్లీట్ అయింది. ఈసారి బాగానే అయింది. ఇప్పుడు ఎవరి చేత దీన్ని ఇనాగ్రేట్ చేద్దామని చెప్పి అప్పుడు పరకాల ప్రభాకర్ గారు మా ఇంటికి వచ్చారు ఇండస్ట్రీ చూడడం కోసం, మాట్లాడడం కోసం. ఆయన ఎక్కడే ఉన్నారని తెలిసి ఆయన కోసం కవర్ పెడితే ఆయన దొరకలా. కళాకేంద్రంలో ఒక గుమాస్తా చెప్పేసి ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఆయన అప్పుడే జస్ట్ అంటారు. ఆయన వెళ్ళి, మా అబ్బాయి వెళ్ళి, ఇలా నాన్నగారు ఈ పని తయారు చేశారండి, చంద్రబాబు నాయుడు గారి చేత ఆవిష్కరణ పెట్టిద్దాం. గెస్ట్ హౌస్ ఎందుకు, ఓపెన్ పబ్లిక్ డాన్స్ మీద పెడదాం. అది ఇటువంటి ఇంత అప్పుడైనా మామూలు దాచుకోకూడదు, మనం అక్కడికి వచ్చేయండి డైరెక్ట్గా అన్నారు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 గంట పట్టింది మాకు. మామూలుగా అయితే 1/2 గంటలు వెళ్ళిపోతాం. ట్రాఫిక్ అక్కడికే డైవర్ట్ చేస్తున్నారు, పుష్కరాల రెస్ట్ జనాలు తిరగడం.
ఆరికి సబ్ ఇన్స్పెక్టర్ హెల్ప్ తీసుకుని అప్పుడు వెళ్ళిపోయాను అనమాట. ఎంట్రీ కూడా ఇవ్వకపోతే అక్కడ తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ చూసి రండి అని చెప్తే నన్ను పిలిచి ఆయన ముందు సీట్లో కూర్చోబెట్టాడు. సెకండ్ రోలో కూర్చోబెట్టాడు. పరకాల ప్రభాకర్ గారు వచ్చి చూసి నమస్కారం అన్నాడు. ఆయన ఇంకెవరో మినిస్టర్ గారు అదే ఇంటి ఇక్కడ కూర్చున్నారు వచ్చేయండి ముందుకు. ఆయన సార్ దగ్గరికి వెళ్ళాలి, డ్యాన్స్ మీదకి వెళ్ళాలి, వెనక్కి కూర్చోండి ముందుకు రండి అన్న. పైకి తీసుకెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ఈ పని గురించి బ్రీఫ్గా చెప్పి ఈ సందర్భంగా తయారు చేస్తాం. గోదావరి మాత సరే, గోదావరి గలగలలు సరే, ఈ పుష్కరుడు ఎక్కడ దొరకడే నీకు ఆయన ఒకటి ఆశ్చర్యం. అందరూ గోదావరి పుష్కరాలు అంటున్నారు, గోదావరి మాత అంటున్నారు, పుష్కరుడు గురించి పుష్కరాలు అంటున్నారు తప్ప పుష్కరుడు గురించి ఎవరు నువ్వే చెప్పి నాకు మొట్టమొదటిసారి ఆయన చూపించావు నాకు. అలా జరిగిందండి. అప్పుడు మూర్తి గారు, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చు అడగకూడదు నాకు తెలియదు, ఒక మాట అడగాలని ఉంది. మీరు మీ నాన్నగారి తరం నుంచి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అసలు ఎవ్వరూ తయారు చేయలేని వస్తువులు మీరు తయారు చేశారు. అది కూడా వెండి, బంగారం, ఇంకా అన్ని రకాలుగా కూడా అసలు మీ తరం నుంచే స్టార్ట్ చేశారు పెన్నులు తయారు చేయడం అనేది. సో అంత ప్రాధాన్యం పొందిన వస్తువులు మీరు తయారు చేశారు. పేరు ప్రఖ్యాతులు పెద్ద పెద్ద వాళ్ళు, రాష్ట్రపతులతో సైతం అందరూ కూడా మీ వాతావరణాన్ని అలమటించారు. ఇవంతా బాగానే ఉంది, కానీ ఫైనాన్షియల్గా మీరు ఎందుకు ఒక లెవెల్కి రాలేకపోయారు? ఇప్పటికీ కూడా ఇంకా మీరు ఇబ్బందులు అంటే ఫుల్ ఇబ్బందులు లేవు కానీ కాకపోతే అనుకున్నంత స్టేజ్లో ఎందుకు ఉండలేకపోయారు? అందరూ అదే ఊహించుకుంటారండి. ఎప్పుడో పెట్టిన కంపెనీ ఇది, ఎంతకాలం నుంచి ఉంది, ఈ పాటికి 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టుకోవాలి, బిల్డింగ్లు ఉండాలి, పెద్ద ఇదిగా ఉండాలి, కార్లు మెయింటైన్ చేయాలి ఇవన్నీ అనుకుంటాం. కానీ ఏంటంటే ఈ పెన్నును తయారు చేసినప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్తుండేవారు అనమాట. గాంధీ గారు మెచ్చిన పెన్ను, గాంధీ గారి ప్రేరణతో తయారైన పెన్నులు ఇవి. గాంధీ గారు ఏ రకంగా ఒబ్బిడిగా జీవించారు, ఒబ్బిడిగా అంటే అర్థమైందా, నిరాడంబరంగా జీవించారు, దీని మీద వచ్చే ఇన్కమ్ కూడా అలాగే ఉండాలి. ఆ కాన్సెప్ట్తో పెన్నుల అమ్మకం ప్రారంభించారు. అదే కాన్సెప్ట్ మాకు అలవాటు చేశారు. అంచేత నాటికి నేటికి కూడా స్వల్ప లాభాలతోనే మేము పెన్నులు కోరిన వరకు చేసేస్తాం. ఇదివరకైతే తయారీ వెళ్ళిపోతుండే, పార్సల్స్ కూడా అన్ని ఊళ్ళకి పంపించేవాళ్ళం, దేశం అంతా పంపించేవాళ్ళము. మేము సపరేట్ మా చిన్నాన్నగారి అబ్బాయిలు మేము సపరేట్ అయ్యాము. ఇప్పుడు నేను రత్నం సన్ పేరుతో తయారు చేస్తున్నాను పెన్నులు. రత్నం పేరుతో బాల్ పెన్ను తయారు చేస్తాను. రేటు పెంచితే అందరూ అడుగుతారు, ఆశ్చర్యపోతారు, ఏంటండి మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది ఈ రోజుల్లో కూడా అంటే, అది గాంధీ గారి ప్రేరణతో మా నాన్నగారు మాకు కల్పించినటువంటి ఆ సదుద్దేశం మీకు ఆయన మీద గౌరవంతో మేము అలాగే ఉన్నామండి. అంతమించి ఏం కాదు. సంపాదించాలంటే పెద్ద లెక్కలో కాదు, వాటి కోట్లు ఆర్జించేవాళ్ళం మేము. కానీ ఆ గాంధీజాన్ని మేము ఫాలో అవుతున్నాం, అంతకనే ఏం కాదు. ఓకే. తర్వాత మీరు ఓన్లీ పెన్నుల తయారీ అనేది ఒక పక్కన పెడితే, మీరు ఆయుర్వేదంలో నాడీ వ్యవస్థను కూడా మీరు చెక్ చేస్తారని విన్నాను, అది నిజమేనా? చేస్తాను. ఆయుర్వేద వైద్యం అండి. ఆయుర్వేద వైద్యం ఆయుర్వేద ఎలా నేర్చుకున్నారు? నేను ఆయుర్వేద బిషప్ పట్టా పొందానండి. మా నాన్నగారు ఆయుర్వేద ఆచార్య. ఆయుర్వేద ఆచార్య అంటే 8 సంవత్సరాలు చదవాలి, ఆయుర్వేద ఆచార్య పాస్. ఇప్పుడు ఎంబీబీఎస్ 4.5 ఏళ్ళే. అప్పుడు ఆయుర్వేద బిషప్ 4 ఏళ్ళు నేను చదివింది. మా నాన్నగారు చదివింది 8 ఏళ్ళు. అలాగే ఇంకా టాప్ ర్యాంక్ ఉన్నాయి. అయితే మా నాన్నగారు ఆయుర్వేద ఆచార్య కాబట్టి అనుకోకుండా ఇంట్లో మందులు తయారు చేయడం, సొంతంగా తయారు చేయడం, కలవలు పెట్టి నూరుకోవడం, పౌడర్లు తయారు చేయడం. దేనికి వైద్యం చేసేవాళ్ళు అప్పుడు? ఎవరైనా వస్తే. అంటే ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ మీరు? మాకు వచ్చిన పేరు ఏంటంటే, ఎక్కువగా ఒక చిన్నపిల్లలకి అప్పుడు పోలియో వేది విపరీతంగా ఉండేది. అవునవును. ఆ పోలియో ఇంజక్షన్ వల్ల దానివల్ల కవర్ అవుతే
ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని తీసుకుని వచ్చేవారు. వచ్చి మామూలు మందు కోసం వచ్చేసేవారు. అవునవును. అలా కాదు, మందు కోసం పాటు పేషెంట్ని కూడా తీసుకురావాలి, కండిషన్ చూడాలి, ఎంతకాలం నుంచి గమనించుకోవాలి, దాని మందు ఎంతకాలం వాడాలి, దాన్ని ఎలా వాడాలి, ఆ క్రమ పద్ధతిగా ఆ క్రమం అంతా తెలుసుకొని మీరు కొంతకాలం ఇక్కడ 2-3 రోజులు ఉండి మందు తీసుకుని పంపించేవాళ్ళం. అలా చాలామంది వచ్చేవారండి. పోలీస్ ఆఫీసర్స్ వచ్చేవారు, రాజకీయ నాయకులు వచ్చేవారు, రకరకాల పిల్లల్ని పోలియో పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి. ఏ ఆకులతో మందు తయారు చేసేవారండి? ఆకులు కాదండి, ఒక ఆయుర్వేద పౌడర్ ఉంటుంది, మొలికలే అంటారు. ఒక పౌడర్ ఉంటుందండి, అది సొంతంగా తయారు చేసుకున్నాను. దాన్ని ఆవు నెయ్యి, 100% ఆవు నెయ్యి, ఏది నెయ్యి కలవకూడదు, అందులో వేసి కలిపి బాగా ఇచ్చేసిన తర్వాత అది ఎక్కడైతే పోలియో అటాక్ అయిందో అక్కడ, ఇక్కడ పోలియో అటాక్ ఇక్కడి నుంచి ఉంది, ఇక్కడి నుంచి ఇలా కాళ్ళు వచ్చేవా? ఇలా పూర్తిగా మసాజ్ చేసి అది వాళ్ళకి వచ్చిన టైంని బట్టి కొంతమందికి నెలలో తగ్గాయి, కొంతమంది 2 నెలలు తగ్గాయి, కొంతమంది 3 నెలలు, కొంతమంది 6 నెలలు కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. ఎంత మిరాకిల్ అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నీకు పోలియో వచ్చింది కదమ్మా అంటే, నాకు ఆ పోలియో ఎక్కడ వచ్చింది, నాకు ఎవరికి తెలియదు. పాదాలు వంకలు పోయినా ఇలాగా వాళ్ళు కూడా మందులు నార్మల్ కాల్ చేసి. ఇది కాకుండా మామూలుగా నేను చదువుగా మా నాన్నగారి ప్రేరణతోనే ఆయుర్వేద బిషక్ పరీక్ష ఇక్కడ ఒక ఫస్ట్ రాజమండ్రి ఒక అలోపతి డాక్టర్, ఎండి డాక్టర్ గారు ఒక ఆయన వచ్చారు. ఆయన గుంటూరు నుంచి వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండీగా వచ్చారు, ఫస్ట్ ఎండి రాజమండ్రికి. ఆయన తరచూ మా దగ్గర రావడం, రోజు వచ్చేసారు. సాయంకాలం ఫ్యామిలీ 3 నెలల ఫ్యామిలీని తీసుకురాలి, ఆ సందర్భంగా ఆయన రోజు వచ్చేసారు. రమణాన్ని ఎక్కడికైనా వెళ్దాం, గోదావరి గట్టుకి వెళ్దాం, లైబ్రరీకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం అన్నారు. అంతే అలాగా పరిచయం. ఆ సాహచర్యం దొరికిందండి. ఒక వారం మా ఇంట్లో భోజనం చేస్తే ఒక వారం వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి, అంత లెక్క పెట్టుకున్నాం. అలాగే ఆయన ఇన్స్పైర్ చేశారు నన్ను. మీ నాన్నగారు ఆయుర్వేద ఆచార్య, నీకు చేతిలో ఇంత ఇది ఉంది, నువ్వు #1 ఆయుర్వేద పోలియో ఫిజిషియన్వి, నీకు డిగ్రీ లేకపోవడం చాలా లోటిది, డిగ్రీ ఆయుర్వేద పరీక్ష కట్టాను. సో అప్పుడు ఇచ్చేస్తే ఇక్కడ ఒక ఆయుర్వేదాచార్య డాక్టర్ గారు ఒక ఆయన ట్యూషన్స్ చెప్తున్నారు సాయంకాలం. నా వర్క్ కాలేజీలో చేరాలంటే అవ్వదు, వర్క్ టైం చూసుకుని 7 to 9 2 hours ట్యూషన్ చెప్పేవారు. అలాగా చదివి ఆయుర్వేద బిషప్ డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ కాదు, డిప్లొమా తీసుకున్నాను. ఎందుకంటే వైద్యం చేసామంటే నీకు ఏ అధికారం ఉందని అడుగుతారు. అందు గురించి ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదలో రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నాను. రిజిస్టర్ నెంబర్తో నేను. సో మీరు పట్టాలు పొందారు, కానీ దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. మరి మొత్తం ఫోకస్ అంతా పెన్నుల పైన పెట్టారు. పెన్నుల మీద అంటే మన నుంచి నడుస్తున్న ఇండస్ట్రీ మూతపడిపోకూడదు అని చెప్పి దృష్టిలో దీని మీదే ఫోకస్ చేశాను. ఇన్ని అష్ట కష్టాలకు వచ్చి ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయికి దిగిపోయినా కూడా దాన్ని వదలకుండా మళ్ళీ మొట్టమొదటిలో మా నాన్నగారు ఎలాగైతే కరెంట్ 2 రోజుల్లో పెన్నులు తయారు చేసేవారు అలా తయారు చేసి అమ్మిన రోజుల స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ మెల్లిమెల్లగా ఎదుగు ఇవాళ ఈ స్టేజ్లో ఇలా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మీ రత్నం పెన్స్ అనేది వేరే ఏ పెన్నులకి కూడా పేరు రాదు. నాన్నగారి పేరు ఇంకా మీ మనవాళ్ళు ముని మనవాళ్ళకైనా కానీ ఆ రత్నం అనేది ఇంటి పేరు కింద అయిపోయింది. మా చిన్నాన్నగారి పిల్లలకి ఇచ్చేసాను కాబట్టి నేను రత్నం సన్ పేరుతో మేము పెన్నులు తయారు చేస్తాం. మీ పేరుని రత్నం గారి పేరు ఎవరికి ఇచ్చారండి? మా చిన్నాన్నగారి పిల్లలకి ఇచ్చేసారా? ఎందుకల్లా? సపరేట్ అయిపోయాము. సపరేట్ అయిపోయినప్పుడు ఆ ఇల్లు, ఆ షాపు, ఆ పేరు అలాగ ఇచ్చామన్నారు. ఆ మిషనరీ అని ఇక్కడిది ఇక్కడే, అక్కడిది అక్కడే.
అక్కడి నుంచి ఒక చెంబు తీసుకురాలా, ఇక్కడి నుంచి ఒక గ్లాస్ పట్టుకెళ్ళి అక్కడే అది మేము విడిపోయినట్టు ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి గారు సాక్షి సంతకం చేశారు. సాక్షి సంతకం చేసిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత ఇంపోర్ట్ లైసెన్స్కి అప్లై చేయడానికి అటెస్టేషన్ కావాలని నేను దగ్గరికి వెళ్తే మీరు ఎప్పుడు చెప్పారు అని అడిగాడు. కారణం ఏంటంటే మేము విడిపోయినా కూడా మేము అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఇక్కడికి వస్తాం. మామూలుగా తిరుగుతున్నాను, ఏం తెలియలేదు తేడా. అంటే విడిపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఓకే. ప్రతి పెన్ను పైన ఉంటుంది ప్రతి పెన్ను పైన రత్నసన్, బంగారుపాళి మీద కూడా రత్నసన్ ఉంటుంది. మా పిల్లలకి పేర్లు పెట్టింది శృంగేరి పీఠాధిపతి అభినవ తీర్థరావు గారు, ఇప్పుడు భారతీయ తీర్థ స్వామి వారి గురువు గారు. వారి పేర్లలోని పెద్దవాడి పేరు గోపాలరత్నం, రత్నం గారి పేరు, చిన్నవాడి చంద్రశేఖర రత్నం, మా అమ్మాయి రత్న కమల. అందరి పేర్లు మా నాన్నగారి పేరు చేసేసారు. మరి వాళ్ళ పిల్లలకి వచ్చిందా రత్నం అన్నది? ఇంకా లేదు, ఇంకెవరికి ఇంకా పెట్టలేదు, వెయిటింగ్లో ఉంది. ఓకే ఓకే. సో మీరు మీ వంశం అంతా కూడా బ్రతుకున్నంత వరకు కూడా ఈ పేరుని మీరు జాగ్రత్తగా ఇప్పటి వరకు జాగ్రత్తగా కాపాడారు, ఆ పేరు నిలబెడుతున్నారు, మీరు నిలబెట్టారు, మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. సో ఇదే నా గొప్ప గర్వకారణం ఏంటంటే అండి, నా పిల్లలను చెప్పుకోవడం కాదు కానీ నాకు ఎంతో సహకరిస్తున్నారు, ఎంతగానో సహకరిస్తున్నారు. ఇంత అంతాను కాదు, నా ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తారు. అవును, చూసాను. పని విషయంలో కానీ ఎవరన్నా వస్తే మాట్లాడడం విషయంలో కానీ అవసరమైతే ఒక్కని చాలా ఇంకా ఆపండి, కొంచెం రెస్ట్ ఇవ్వండి, వాళ్ళు అన్ని జాగ్రత్తలు పడుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మీ పిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి నిజంగా. ఇంటర్వ్యూ అవుతుండగానే మధ్య మధ్యలో డోర్లు తీస్తున్నారు. మా నాన్నగారిని ఎక్కువ మాట్లాడించకండి, ఆయనకి రెస్ట్ కావాలని దాదాపు ఇప్పుడు ఒక 10 సార్లు వచ్చి వెళ్ళి ఉంటారనమాట. మధ్యలో మేము ఒక పావుగంట రెస్ట్ కూడా ఇచ్చేసి మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తున్నాను. సో దీనికి కారణం వాళ్ళ పిల్లలు. మా నాన్నగారికి రెస్ట్ కావాలి, ఇప్పుడే నిన్ననే టీకా వేయించుకున్నారు. సో నాన్నగారికి నిద్ర వస్తుందేమో, నాన్నగారికి బ్యాక్ పెయిన్ వస్తుందేమో, ఇట్లా నాకు చెప్పడం అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంతలాగా తల్లిదండ్రులను కాపాడుకోవాలి ప్రతి పిల్లలు కూడా, సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ. సో చాలా సంతోషం అండి నిజంగా. మీ ఫ్యామిలీ కానీ మీరు తయారు చేసిన పెన్నులు కానీ చాలా ఇన్స్పిరేషన్గా మాకు అనిపించాయి. ఈ కీర్తి ఎప్పటికీ కూడా మీ వంశం అంతా బ్రతుకున్నంత వరకు కూడా, ఇంకా నెక్స్ట్ తరతరాలకి కూడా ఈ కీర్తి ఎప్పటికీ ఉండాలి. సో ఇది మీ పిల్లలు కాపాడుతున్నారు ప్రస్తుతానికి, వాళ్ళ పిల్లలు కూడా కాపాడి ఇది ద బెస్ట్ పెన్ రత్నం పెన్స్ అనేటట్టుగా ఇంకెప్పటికీ సుస్థిరంగా పేరు ఆల్మోస్ట్ ఉండిపోయింది, ఇంకెప్పటికీ ఉండాలి. అది మీకే సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.